హలో అందరికీ, నేను మళ్ళీ వచ్చేసా. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అండి. ఈ ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది. మనకు మార్నింగ్ స్కూల్స్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి టైంకి అన్ని చేయడం కుదరకపోవచ్చు ఒక్కొక్కసారి. లేదు అంటే ఒక్కొక్కసారి బయటకు వెళ్ళి అలసిపోయి వచ్చే మనం చేయాలి అంటే మనకంతా బాడీలో ఓపికలా ఉండకపోవచ్చు. సో ఏ రీజన్ అయినా కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం మనము. ఇక్కడ నేను 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ పుట్నాలు, 1/2 కప్ కొబ్బరి తీసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్ అండి. పల్లీలు అయితే కంపల్సరీ, పుట్నాలు కొబ్బరి అని ఆప్షనల్. మీకు కావాలి అంటే పల్లీలు కొబ్బరి కానీ లేకుంటే పుట్నాలు పల్లీలు కానీ అలా అయినా తీసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 10 పచ్చిమిర్చి, 5 ఎల్లిపాయలు. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైపోయిన తర్వాత యాస్టీస్గా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పల్లీలు వేసి వేపుకోవాలి. పల్లీలు మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర మనకు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మిర్చి వేసుకొని గోలించుకోవాలి. ఆ మిర్చి గోలిన తర్వాత ఇందులోనే ఎల్లిపాయలు కొబ్బరి కూడా వేసుకొని 1 నిమిషం గోలించుకోవాలి. సో ఇవన్నీ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు కూడా వేసుకొని ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో అది ఆప్షనల్. సో వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెంటనే మిక్సీ చేయొద్దండి, ఎందుకంటే అవి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ హాట్ ఉన్నప్పుడు మిక్సీ చేయడం వల్ల మన మిక్సీ జార్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలానే కాకుండా మన పౌడర్ కూడా కొంచెం ముద్దలాగా వస్తుంది, పొడి పొడి రాదు. సో అందుకని దాన్ని మనము చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మనం మిక్సీ జార్కి యాడ్ చేస్తూ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అది మెత్తగా పట్టేసుకోవాలి అండి. కొంచెం కూడా అవి ఇంగ్రీడియంట్స్ అంతా అలానే ఉండొద్దు, పూర్తి మంచి సాఫ్ట్గా మిక్సీ చేసేసుకోవాలి. సో ఇలా మిక్సీ చేసుకున్న మొత్తం పౌడర్ని అంతా మనం ఒక బ్యాగ్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మీరు కొబ్బరి వేస్తే కనుక కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు అంటే కొంచెం కొబ్బరి డిఫరెంట్ స్మెల్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక 2-3 డేస్ తర్వాత. సో ఇలా మనము ఇప్పుడు కావాలంటే అప్పుడు బౌల్లో వేసి వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇంకా పోపు అనేది మన ఆప్షనల్. నాకు తెలిసి ఈ రెసిపీ అయితే మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు చాలా యూజ్ అయింది. చాలా టైమ్స్ నా టైంని సేవ్ చేసింది. సో కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.